అసలు ఎట్లా చూస్తూ ఉన్నారు? ములుగులో ఒక అశాంతి కనిపిస్తూ ఉంది, ఒక అన్రెస్ట్ కనిపిస్తూ ఉంది, ఎట్లా వస్తుంది? 6 గ్యారంటీలు 420 హామీల పేరుతోని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇంకొక గ్యారంటీ 7వ గ్యారంటీ అని ప్రజాపాలన తీసుకొస్తామని చెప్పి ఆ రోజు నమ్మబలికి ఈరోజు ప్రజాపాలన అని 6 గ్యారంటీలు అమలు చేయండి, మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి, అవి అర్హులకు ఇవ్వండి, అనర్హులకు కాదు అని ఈరోజు చల్వాయి గ్రామంలో ఒక యువకుడు మా గ్రామంలో అనర్హులకు ఇల్లులు వచ్చినాయి, అర్హులకు రాలేదు అని ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినందుకు ఇంటికి అర్ధరాత్రి ఇంటికి వచ్చి పోలీసులు ఆయనను బెదిరించి చంపేస్తామనే విధంగా మాట్లాడితే భయపడి బలవన్మరణం చేసుకున్నాడు. ఈరోజు చుక్క రమేష్ 23 ఏళ్ల కుర్రాడికి ఆ న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. దాదాపు మా ఇంటి దగ్గర 100 మంది పోలీసులను పెట్టారు, వాళ్ళని తప్పించుకొని రావాల్సి వచ్చింది. నాగజ్యోతి గారి ఇంటి దగ్గర 100 మంది పోలీసులను పెట్టారు. పెద్ద సురేషన్ రెడ్డి గారిని వీళ్ళని ఫోన్ ట్రాక్ చేసుకుంటా ఎక్కడున్నారని వెతుక్కుంటా వాళ్ళు వెంటబడ్డారు. ఇదా ఏం జరిగిందని ఇక్కడ పోలీస్ యాక్ట్? ఏదైనా టెర్రరిస్టులు ఉన్నారా? ఏదైనా మర్డర్లు అయినాయా? ఇంకేమన్నా జరిగినాయా? ఎందుకు పోలీస్ యాక్ట్ పెట్టిరు ములుగులో? ఏం అవసరం వచ్చింది? ఒక్క ధర్నా చేసుకుంటాం మేము శాంతియుతంగా అని ఒక అప్లికేషన్ ఇస్తే పర్మిషన్ ఇవ్వకపోగా పోలీస్ యాక్ట్ పెట్టి అందరినీ జైళ్ళలో పెడతారా? స్వాతంత్ర ఉద్యమంలో కానీ తెలంగాణ ఉద్యమంలో కూడా ఇలాంటి అరాచకం ఎప్పుడు జరగలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఉద్యమం జరుగుతున్న టైంలో కూడా ఎప్పుడు కూడా తెలంగాణ ఉద్యమకారుల మీద కూడా ఇంతటి అరాచకం ఎప్పుడు జరగలేదు పోలీసులు. ఈరోజు అలాంటి అరాచకం ఇక్కడ ఎట్లా అంటే అధికారులు పోలీస్ కానిస్టేబుల్ కాంచి పోలీస్ అధికారులు అందరూ కూడా కాంగ్రెస్ కార్యకర్తలాగా పనిచేస్తున్నారు ములుగు జిల్లాలో. ఇదా అధికారులు మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, అందరికీ హెచ్చరిస్తున్నాం. 2 సంవత్సరాలు ఈ గవర్నమెంట్ ఉంటుంది, తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టాం, అందరినీ నోట్ చేసుకుంటున్నాం. ఎవరెవరు ఎలాంటి అరాచకాలు చేస్తున్నారో కూడా అందరినీ చూస్తున్నాం. మా కార్యకర్తల్ని ఎవరు బెదిరిస్తున్నారో కూడా చూస్తున్నాం. ఏ ఒక్కరిని వదిలిపెట్టాం, అందరూ కూడా దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటారని ఈ సందర్భంగా అయితే హెచ్చరిస్తున్నాం. ముఖ్యంగా రైతుల బలవన్మరణాలు పెరిగిపోయినాయి. ఇందిరమ్మ ఇండ్లు కావాలని ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం, వాళ్ళు బలవన్మరణాలకు పాల్పడుతూ ఉన్నారు. ఇక్కడ ఒక ఏదైతే ఇసుక దందా కావచ్చు, మట్టి దందా కావచ్చు, ఇవన్నీ ఒక సహజ సిద్ధమైనటువంటి వనరులన్నీ కూడా దోచుకునేటువంటి ప్రయత్నం, ఇచ్చిన హామీలన్నీ తుంగలోకి తొక్కేటువంటి ప్రయత్నం. ఆదివాసీ గిరిజనులు ఇవాళ మంత్రి సీతక్క మీద దుమ్మెత్తిపోస్తున్న సందర్భాన్ని దీన్ని అంతా ఎట్లా చూడాలి? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కన్నీరు కాసిన సీతక్క ఇవాళ ఆమె పాత్రను ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఆ రోజు నా దగ్గర ఏం లేవు, కూరగాయలు మాత్రమే ఉన్నాయి. కూరగాయలు పంచి అందరి నేనేదో బాగా సేవ చేస్తున్నా అనే విధంగా ఆ రోజు చూపించి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు వచ్చిన తర్వాత మీ చేతిలో అధికారం ఉంది కదా, ములుగులో ఏ ఒక్క రోడ్డు అయినా కనీసం ఒక రోడ్డు కానీ, ఒక చిన్న పని కానీ, ఒక అభివృద్ధి కానీ, ఒక రాయి కానీ, ఒక కొబ్బరికాయ కానీ కొట్టిరా ఎక్కడైనా? ఎలక్షన్ల ముందుకు మేము తెచ్చిన 57 కోట్ల రోడ్లని అమలు మీ ఆ రోజు తెచ్చిన ఏవైతుందో ఆ రోడ్లు మాత్రం ఇప్పడేసారు. ఇప్పటికి కూడా ఆ రోడ్లు మొత్తం పూర్తిగా కంప్లీట్ కాలేదు. ఏ ఒక్క కొబ్బరికాయ కూడా, ఒక చిన్నది కూడా కట్టలేదు. ఇక్కడ మంత్రి అయ్యారు కదా సీతక్క, ములుగు మంత్రిగా ఉన్నారు కాబట్టి ములుగు ఏదో బాగా అభివృద్ధి చెందుతుందని అందరూ ఆశించారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏవైతే నిధులు తెచ్చినామో ఆ నిధులకే ఈరోజు వాళ్ళు శంకుస్థాపనలు కానీ ఓపెనింగ్లు కానీ చేస్తున్నారు, ఏమీ చేయలేకపోతున్నారు. అదేవిధంగా ఈరోజు ములుగులో చూస్తే ఇసుక రోజు ఒక 2-3 వేల లారీ, ఇప్పుడు చూడండి అక్కడ చూస్తే లారీ పోతుంది అక్కడ నుంచి. ఈ రోజు బీఆర్ఎస్ పాలనలో ఈ పొద్దుగాల ఈ టైంలో ఎప్పుడైనా ఒక లారీ పోయిందా? ఇప్పుడు పొద్దున రాత్రి అనే తేడా లేకుండా లారీలు పోతూనే ఉన్నాయి. అందులో మొత్తం జీరో దందానే, ఏది కూడా పర్మిషన్ లేని లారీలు మాత్రం ఇసుక మొత్తం పోతున్నాయి. ఆ విధంగా ఈరోజు దోచుకొని ములుగులో కాంగ్రెస్ నాయకులు కానీ సీతక్క కానీ దాచుకునే పనిలో ఉన్నారు తప్ప ప్రజలను పట్టించుకునే పని లేదు. ఇందిరమ్మ ఇల్లు తీసుకొచ్చారు. స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఇందిరమ్మ ఇల్లు ఇస్తారు. ఇందిరమ్మ ఇళ్ల పేరు మీద ఏం చేస్తున్నారు? ప్రతి ఊర్లో 20-30 ఇల్లులని శాంక్షన్ లెటర్లు మంజూరు పత్రాలు ఇచ్చిన మంజూరు పత్రాలను మళ్ళీ రద్దు చేసుకుంటున్నారు. ఎందుకు ఇచ్చిర్రు, ఎందుకు రద్దు చేసుకుంటున్నారు అంటే మీకు ఒక పాలనా వ్యవస్థ సరిగ్గా లేదా? అడ్మినిస్ట్రేషన్ లేదా? దానికి ఒక నియమ నిబంధనలు లేవా? ఇచ్చే ముందు చూసుకోరా? ఈరోజు ములుగు నియోజకవర్గంలో ఎవరికి ఇల్లులు వస్తున్నాయా అంటే కాంగ్రెస్ నాయకులకు ఇల్లులు వస్తున్నాయి. కాంగ్రెస్ నాయకులు అయ్యుండి 50,000 నుంచి ₹1,00,000 లంచం ఇచ్చేటోళ్ళకి మాత్రమే ఇల్లులు వస్తున్నాయి. ఈరోజు కాంగ్రెస్ నాయకులు ములుగులో అవినీతికి పాల్పడుతున్నారు. ఎవరైతే ఇవ్వగలుగుతారో 50,000 ఇస్తే వాళ్ళకి ఇల్లు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు అయి ఉండాలి, కార్యకర్తలు అయి ఉండాలి. ఆ విధంగా ఈరోజు ములుగులో నడుస్తుంది. ఏ ఒక్కరు కూడా పేదోడికి ఎవరికి ఇల్లు వస్తలేదు. ఈరోజు మనం ములుగులో ఏ విలేజ్కి పోయినా, ఏ గ్రామంలో అయినా కూడా
రేకుల ఇల్లులు అట్లే ఉన్నాయి, పూరి గుడిసెలు అట్లే ఉన్నాయి. ఇంకా ఎంత ఘోరం అంటే వీళ్ళు మంజూరు పత్రం ఇచ్చిర్రు కదా అని వాళ్ళు ఇల్లు గుల కట్టుకొని ముగ్గు పోసుకుంటే, ముగ్గు పోసుకున్న తర్వాత వచ్చి మీ ఇల్లు రద్దయిందని చెప్తున్నారు. ఇంతకంటే అన్యాయం ఉంటే వాళ్ళ రోడ్డున పడేస్తున్నారు. ఇది ఈరోజు జరుగుతున్నది. ములుగే కాదు, రాష్ట్రం మొత్తంలో కూడా ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో ఇదే నడుస్తున్నది. ఎందుకు ఇల్లులు మంజూరు పత్రాలు ఇస్తున్నారో, ఎందుకు రద్దు చేస్తున్నారో ఎవరు కూడా కారణం చెప్పే పరిస్థితి లేదు. ఈ విధంగా ఎందుకు వచ్చినాయని అడిగినా, ఎందుకు రద్దయిందని అడిగినా వాళ్ళ మీద కేసులు, వాళ్ళ మీద అరెస్టులు. ఇక్కడ దుంపలగూడెం అనే ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో ఒక యువ నాయకుడు మా ఇల్లు రద్దయిందని చెప్పి సోషల్ మీడియాలో పోస్టులు పెడితే జైలుకు పంపించారు. అదేవిధంగా గోవిందరాపేటలో ఒక అబ్బాయిని, అంటే జర్నలిస్టులు ప్రశ్నిస్తే వాళ్ళని కొట్టడం, దాడులు చేయడం, అదే వేరే కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ప్రశ్నిస్తే వాళ్ళని కేసులు పెట్టి జైలుకు పంపడం, ఇంకా ఏదన్నా ఎక్కువ చేస్తే వాళ్ళని ఇట్లా బెదిరించి చచ్చిపోయేలాగా చేయడం, అవసరమైతే చంపాలని కూడా చూస్తున్నారు. ఇది ఇంతకుముందు మా నాయకుడు అశోక్ మీద కూడా అటాక్ చేశారు చాలా మంది, మా నాయకుడు భిక్షపతి మీద. ఇలాంటి అరాచకాలు అంటే ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు తప్ప ఎవడు బతకొద్దు ములుగులో. ఇంతకుముందు ఎట్లుండేదంటే మావోయిస్టుల పాలనప్పుడు, మావోయిస్టులు ఉన్నప్పుడు ఊర్లలో నుంచి ఎట్లయితే సిటీకి పారిపోయి ఉండేటోళ్ళో, ఈరోజు ఈ ములుగులో కాంగ్రెస్ లీడర్షిప్ అరాచకాలకు అట్లా భయపడి పోయి హన్మకొండలో, హైదరాబాద్లో బతికి అవసరం ఉన్నప్పుడు రావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మళ్ళీ ఆనాటి రాజ్యాన్ని ఇందిరమ్మ రాజ్యం అని, ఇందిరమ్మ ఎమర్జెన్సీని మళ్ళీ ములుగులో చూపిస్తున్నారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఎమర్జెన్సీ ఎట్లయితే నడుస్తుందో ములుగులో సీతక్క ఎమర్జెన్సీ నడుస్తుందని ఈ సందర్భంగా తెలియదు. మొత్తంగా చూస్తే రాష్ట్రంలో ఇందిరమ్మ ఎమర్జెన్సీ ఎలా నడుస్తూ ఉందో, ఇవాళ ములుగు నియోజకవర్గం, ములుగు జిల్లాలో సీతక్క ఎమర్జెన్సీ కొనసాగుతుందన్నటువంటి అంశాన్ని బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు. ఎందుకు పోలీస్ యాక్ట్ అమలు చేస్తూ ఉన్నటువంటి ప్రశ్న బీఆర్ఎస్ నాయకుల నుంచి ఒక ప్రశ్నగా వెలువెత్తుతా ఉంది. Ravikant, thank you for the live updates.